హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే అమ్మ వాళ్ళ ఊరు నుంచి 4 గంటలకి బస్ ఎక్కేసి వచ్చామండి నైటు. ఇప్పుడు తెనాలి బస్ స్టాండ్లో ఉన్నానండి. ఇదిగోండి, ఇదంతా తెనాలి బస్ స్టాండ్ అండి. తెనాలి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ విజయవాడకి బస్ ఎక్కాలండి. ఇదిగోండి బస్సు. నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను కదా, అందుకని చెప్పేసి పొద్దున్నే పిల్లల స్కూల్ పంపించాలి, మళ్ళీ క్యారేజీలు కట్టాలని ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి పొద్దున్నే తెల్లారుజామున వేసేసి అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చేసామండి. ఎందుకంటే తినాలండి, ఇది తినాలండి. అసలు చాలామంది ముగ్గులు పిలిచారు, వెళ్ళటానికి అస్సలు కుదరలేదు. చాలా పనులు ఉండటం వల్ల నేను 4వ తారీఖుని మా గుడి వార్షికోత్సవం అదైన తర్వాత 4 సంవత్సరం కదా, అందుకని చెప్పేసి వచ్చేసామండి. పొద్దున్నే లేచి 4 గంటలకు లేచి ఇప్పుడు వచ్చాము. ఇదంతా తెనాలి బస్ స్టాండ్. తెనాలి బస్ స్టాండ్కి వచ్చి చాలా రోజులు అవుతుందండి. కట్టంపడి బస్సులు ఉండటం వల్ల అరకట్టంపడి వెళ్ళిపోతున్నామండి. ఈరోజు అయితే 4 గంటలకే బస్సు ఉండటం వల్ల 4 గంటల బస్సు ఉండటం వల్ల ఆ బస్సుకి వచ్చేసామండి. విజయవాడకి ఇదిగోండి, ఇది నాన్ స్టాప్ వచ్చిందండి. నాన్ స్టాప్ అంటే మాకు మళ్ళీ అక్కడ ఆపదండి, మా ఇంటి దగ్గర ఉంటుందని చెప్పేసి. ఇదిగోండి బస్ స్టాండ్. అమ్మవాళ్ళ ఊరిలో అదే పొద్దున్నే 4 గంటలకు ఉందండి. 3ంటికే లేచేసి బస్ దగ్గరికి వచ్చేసామండి. అరటికాయ గెల తెచ్చుకున్నాను అమ్మడి ఊరి నుంచి. అరటికాయ గెల, అరటి గెల, కూరగాయలు, సంచులు అన్నీ తెచ్చుకున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్?